రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించారు అధికారులు. రాష్ట్రంపై రెమాల్ తుఫాన్ ప్రభావం ఉండదని తెలిపారు. దీంతో సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పెరిగే ఛాన్స్ ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయన్నారు. ఆ తర్వాత జూన్ 1 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రాష్ట్రంపై రెమాల్ తుఫాన్ ప్రభావం ఉండదని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రేపటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించారు అధికారులు. రేపు ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఎక్కువగా రికార్డయ్యే ఛాన్స్ ఉందన్నారు. పడమర వాయువ్య దిశల నుంచి వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా 40 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇదే విధంగా వచ్చే 3 రోజులు కూడా అంటే రేపటి నుంచి పూర్తిగా తుఫాన్ యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి రేపు ఎల్లుండు అంటే దాదాపుగా మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ రాత్రికి కొన్ని జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. దక్షిణ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు అధికారులు. ఈ రెమాల్ యొక్క తుఫాన్ యొక్క ప్రభావం ఈ రోజు కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ సాయంత్రం పూట కొద్ది ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా మనకి గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి అక్కడక్కడ కొద్దిగా జల్లులతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈ రోజు ఒక్కరోజు ఉండే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాగల 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. జూన్ 8 నుంచి 11 మధ్యలో రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు అధికారులు. దాదాపుగా ఇవి మనకి ప్రస్తుతానికి మాన్సూన్ కాకుండా ప్రీ మాన్సూన్ లా షవర్స్ లానే ఉండే అవకాశం ఉంది. దాదాపుగా మనకి నైరుతి ఋతుపవనాలు కూడా 1-2 తేదీల్లో మనకి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా మనకి దాదాపుగా మనకి తెలంగాణకి 6 నుంచి 11 మధ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. విపరీతమైన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ప్రాణ నష్టం జరిగింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది చనిపోయారు. దీంతో వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాన్ నిన్న రాత్రి సాగర్ ఐలాండ్ కెప్పుపారా దగ్గర తీరం దాటింది. తెలుగు రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఉండదని ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్.